వందనములు. అలాగే నాకంటే అభిషక్తులు గొప్పవారు ఆత్మీయ తండ్రి గారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. కూడు నా సంఘులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాది వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా. ఏంది దైవజనులు ఆయన కదా, పెద్ద పాస్టర్ కింద నడు, చిన్న పాస్టర్ పైన నన్ను చూస్తున్నారు కదా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నేను దీని వాక్యాన్ని అందిస్తాను. ఎందుకంటే దైవజనులు పెద్దవారు మా ఆత్మీయ తండ్రి గారు మన మధ్యలో ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుడు నా హృదయంలో పెట్టినాయి మీతో పంచాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. విందామా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పెన్ పేపర్ టక్ రాస్తూ, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి నేను దైవజనులతో చెప్పాను. విషయం ఏంటంటే, దైవ సేవకుని ప్రయాస ప్రతి సంఘంలో వాళ్ళు తెలియాలి కదా, తెలియాలి కదా. దైవ సేవకునితో ప్రయాస ఏంటి తెలుసుకున్నాం. ఆ కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదువుతాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, మహాఘనుడైన దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. ఇదిగో ప్రభానైనా ఈ సమయంలో నిలబెట్టారు, నిలబెట్టి స్తోత్రం. మొదటిగా ప్రభా, నీ దాసుడు నేను అల్పుడును, భాగ్యుని, జ్ఞానం లేని వాడును, వెలివాడును ప్రభా, ఎన్నిక లేని వాడును ప్రభా. ఇదిగో తండ్రి, బహిర్భవంగా నొప్పుకుంటున్నాను ప్రభా. మరి ప్రభా, చదవని వాక్యంలో నుంచి సూటిగా తేటగా నాతో మీరు మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. విరోధంగా లేస్తున్న వాక్యము ధారాళంగా రాకుండా చేసే దయగ్రాత్ మందకర శక్తులను యేసు నామములో బంధిస్తున్నామని, మహిమ ఘనత మహిమను మీరు పొందుకోమని యేసు నామములో నడుస్తున్నాము తండ్రి. ఆమేన్. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదవాలా. ప్రతి మనిషిని ఇక్కడ అపోస్తలుడైన పౌలు దైవజనులు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? 183 పేజీ మా వింటున్నారా? అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ఏమనుందంటే, ఏమంటున్నాడు అక్కడ దైవజనుడు? ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా, చూడండి, క్రీస్తులంట సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చెప్పండి కొట్టు. ఆమేన్. దైవజనుని ప్రయాస ఏంటంటే, ప్రతి మనుషుని అంట ఏం చేయాలట? ప్రతి మనుషుని ఏం చేయాలంట తెలుసా? ఏం చేయాలి? క్రీస్తు యేసు ఎదుట సంపూర్ణంగా చేయాలంట. కొట్టు చెప్పలు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంపూర్ణంగా చేయాలి. ప్రైజ్ ది లార్డ్. సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని చూడండి, సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు. ఏం చెప్తున్నాం? బుద్ధి చెప్పుచు. ఇక్కడ ఆగాలి. నాకెళ్ళి చూడండి, ఒక వ్యక్తికి మనం బుద్ధి చెప్పాలంటే, ఒక వ్యక్తికి మనము దారి చెప్పాలంటే మొదటగా నేను సరిగా ఉండాలి. రైటా?
ఒక వ్యక్తి నువ్వు దారి చూపాలంటే ముందు నువ్వు సరిగా ఉండాలి. ఒక వ్యక్తికి నువ్వు బుద్ధి చెప్పాలంటే ముందు నువ్వు పర్ఫెక్ట్ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ అపోస్తలుడైన పౌలు జీవితం ఎలాంటి తెలుసా? పూర్వము హింసకుడు, దూషకుడు, హానికరుడునైన నన్ను ఏం చేశాడు? ప్రేమించి ప్రభు తన యొక్క పాత రోత జీవితాన్ని కడిగి తన సువార్థికంగా చేశాడు. కొట్టి చెప్పండి గట్టిగా. అర్థమవుతుందా? ఈ యొక్క పౌల్ విషయం ఏంటంటే హింసకుడు, దూషకుడు, హానికరుడు. అదేనా? అనేక క్రైస్తవ జీవితాన్ని లేకుండా చేస్తానని సవాల్ విసిరి పేతురు, యాకోబు, యోహానుల మీద తిరుగుబాటు చేసి వాళ్ళు యెరూషలేములో ప్రార్థన చేస్తుంటే వాళ్ళని చంపటానికి పరిగెత్తిన పౌలు, మొదటిగా సౌలు దమస్కు దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే ప్రభు దర్శించారు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ దైవజనుడి కొలసీ సంఘంలో ఏం మాట్లాడుతున్నాడంటే ప్రతి మనుషుని క్రీస్తు యేసు ఎదుట ఎలా చేయాలంట? సంపూర్ణంగా చేసి ఆయన ముందు నిలవబెట్టాలని సమస్త విధములైన జ్ఞానము చేత ప్రతి మనుషునికి ఏం చెప్తున్నాడట? బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి బోధించుచు ప్రతి మనుషునికి బోధిస్తూ ఆయనను ప్రకటించుచున్నాము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ దైవజనుడు ఈ మాట చెప్పిండు కదా, అలాగే ఇక్కడ నిలబడిన నేను కూడా పాత రోత బ్రతుకు బతికిన వారమే. హల్లెలూయా. ఒక విషయం ఆలోచిస్తే మన జీవితము మొదట్లో ఎలా ఉండేది? ఒక మురికి జీవితం, దేనికి పనికిరానిది, అసలు విలువైనది కూడా కాదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే గమనించండి, ప్రతి మనుషుని అంటే ఏం చేయాలంటే క్రీస్తు యేసు ఎదుట సంపూర్ణంగా చేయాలి అంటే ముందుగా అమ్మ వినాలి, ముందుగా నేను చంపుకోవాల్సిన చంపి నేను పొందిన ప్రత్యక్షత మీ ముందు నేను చూపించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు నేను పంచుతా ఉన్నానంటే చూడండి, రాబో రోజులలో అమ్మా నేను నిజంగా చెప్తున్నా, ఇంకా ముందున్న సమయంలో ఏమవుతుందంటే నీకు ఏది వినాలో ఏది వినకూడదో నీకు అర్థం కాదు. ఇంకా నేను చెప్తున్నా, అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధికులు వస్తారు. ఇది వినాలో నీకు తెలియదు, అప్పుడు తడబడతావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఈ చివరి రోజులు, చివరి అంత్య దినంలో మనం ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అది ఎలా జరిగింది తెలుసా? పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదివితే అక్కడ ఒక మాట స్పష్టంగా మీకు అర్థమయ్యేలాగా ఉంటుంది. చదవండి ఒకసారి. 2 పేతురు 3వ అధ్యాయం 3వ వచనం. ఏం జరిగింది? అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటూ ఆయన రాకడను గురించిన వాగ్దానము ఏమాయనని పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభించినట్లే నిలిచి ఉన్నది. సమస్తమును మొదట్లో ఉన్నట్టే ఉన్నది, ఇప్పటికీ మొదట మీరు తెలుసుకోవాలి. చాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే నేను వివరిస్తాను చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది వస్తారు 2000 సంవత్సరాల కిందట ప్రభు వచ్చాడుగా, అమ్మా అంటున్నారా? వచ్చాడుగా. ఇదే సంవత్సరం 2024 అయింది. వచ్చిందా? వినాలి, వచ్చిందా? ఎందుకని రాలా అంటే లేనట్టే. మీకు అర్థమవుతుందా? మరి వినాలి, 2024 సంవత్సరం మనం ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ మంత్ లో ఉన్నాం. ప్రైజ్ లార్డ్. అనేకులు అప్పహసించుతూ వచ్చి కొందరు వచ్చి మన దగ్గరికి ఏమంటారు తెలుసా? ఏమంటారు? 2000 సంవత్సరాల ప్రభు ఇప్పుడు వచ్చి పోయిందయ్యా, ఇది 2024. మొన్న 2012 ఏం చెప్పారు? న్యూస్ వచ్చింది, యుగాంతం వచ్చి మొత్తం పోతారన్నారు. ఈ మధ్య ఒకటి పై నుంచి పెద్ద రాయి పడుతుంది, పడిందా? వినండి. ఇక్కడ అనేకుల విశ్వాసం ఏమైందంటే తొలగిపోద్ది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అనేకుల విశ్వాసం ఎట్లా సొమ్మసిల్లిపోతారు.
ఎట్లయితే అనేకులు వచ్చి నీకు చెప్తారు ఏమని, మనతో అంటారు ఏమని, అప్పుడే నేను చిన్నప్పటి నుంచి ఈ మాటని చెప్తున్నారమ్మా. ఏమని, ఇదిగో వస్తుండు ప్రభు, ఇదిగో వస్తున్నాడు, రక్షణ పొందండి, మారు మనసు పొందండి అని చెప్తా ఉంటారు. కానీ విషయం ఏం తెలుసా, ఇప్పటికి రాలా. అర్థమవుతుంది, ఇప్పటికీ రాలా అంటే ప్రభు లేనట్టే. అప్పుడు నువ్వేమన్నా తెలుసా, అవును కదా, నిజమే కదా, నేను చిన్నప్పటి నుంచి వింటున్నా కదా దేవుని వాక్యం, చర్చికి పోతున్నా, నేను కూడా బాప్తిజం తీసుకున్నా, నేను కూడా వాక్యం తెలుసు. మరి ఏందో మరి ప్రభు రాలా, అతి పదాయి రాడు, ఇట్టోళ్ళు తగలబడతారండి. మీకు అర్థమవుతుందా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొంతమంది నీ విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని పడగొట్టడానికి దగ్గర అవుతారండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సమయం ఉన్నప్పుడే దేవుని వాక్కు నీతో మాట్లాడుతున్నప్పుడే గ్రహించు. ఇక్కడ దైవజన ప్రయాస ఏంటంటే క్రీస్తు యేసు ఎదుట మీ అందరినీ సంపూర్ణంగా చేసి ఆయన ముందు నిలబెట్టడానికే దైవజనుడు. కొట్టు చప్పలు గట్టిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు తెలియంది దైవజనుడు తెలుసు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ లోకంలో జరిగేదంతా చాలా మంది క్రైస్తవులు తెలియదు. ఎవరు తెలుసు? దైవజనుడు తెలుసు. ఎట్ట తెలుసు అని అంటే మన డౌట్. ఎట్ట తెలుసా? జలప్రలయం వస్తుందిరా బాబు, నా మాట వినండి, నోవాహు, ఇక్కడ ఎవరు సరైన లేరు నాయన, మొత్తము అందరి హృదయాలలో ఎట్లా తెలుసా, తలంపుడు చెడిపోయి పడిపోయారయ్యా, ఎవరు కూడా నా మాట వినరయ్యా, నోవాహు నీవు నీ కుటుంబం రక్షింపడానికి ఒక ఓడను సిద్ధం చేయి. కొట్టు చప్పలు గట్టిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వెంటనే నోవాహు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? ఓడను కడుతున్నాడు. కడుతూ ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని మాటకు లోబడి విధేయత చూపి ప్రతిరోజు 120 సంవత్సరాలు ఆ ఊరికి వెళ్ళి, ఆ గ్రామంలోకి వెళ్ళి అనేకులకు సువార్త చేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ సువార్త చేస్తున్నాడు అమ్మ వినాలి. ఇప్పుడు ఈ సువార్త చేస్తున్నప్పుడు అనేకులకు ఎట్ట కనపడతావంటే నువ్వు ఒక పిచ్చోనిలా కనపడతావు. ఇప్పుడు మీకు చెప్పిన చాలా మంది ప్రజలకు అనేకులు ఉన్నారుగా అమ్మ వినాలి. దైవజనులు ఎలా కనపడతారంటే ఎర్రి వాళ్ళలాగా, ఏమి తెలియని వాళ్ళలాగా మనం కనపడతాం. చాలా మందికి వాక్యం తెలియని వాళ్ళకి ఎట్లుంటుందంటే వీళ్ళకు మైకు దొరకద్దు. ఎవరు దొరకద్దు? సేవకులకు మైకు దొరికితే ఇస్తారా అనుకుంటారు. అయితే విషయం ఏంటంటే ఒక దైవజనుడికి దేవుని ప్రత్యక్ష ఉన్నప్పుడు అతను బయలుపరుస్తాడు. కొట్టు చప్పటి గట్టిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దైవజనుని ప్రయాస ఏంటంటే ముందు అతనికి తగిలినటువంటి గాయాలను మానుపుకుంటూ ఏం చేస్తాడు తెలుసా? వస్తున్న వారి గాయాలను కడతాడు. కొట్టు చప్పలు గట్టిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ గాయాలు కడుతున్నప్పుడు ఎట్లుంటదంటే ఎట్లుంటది తెలుసా? చెప్తున్నా, ఎన్ని భరించాలంటే అన్ని భరించాలి. ఇది చెప్తే అర్థం కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లిటరల్గా నా లైఫ్లో నేను ఊహించింది ఏంటంటే, నేను ఫేస్ చేసింది ఏంటంటే మీకు ఇప్పుడు చెప్తా ఉన్నా. చాలా మందికి ఎట్లా కనపడుతుంటే పని పాట లేకుండా తిరుగుతున్న వాళ్ళు కొంతమంది నన్ను చెప్తా ఉన్నా. వాడు ఆ దేవుని నమ్ముకున్నాడంట. దేవుని నమ్మిన కాడి నుంచి ఒక 40 వేలు పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ఆ ఇంటికి పెద్దలు అంటారు ఆ ఇంటికి బొట్టు పెడుతుంది కదా అన్నట్టు నన్ను మాట్లాడారు. కానీ విషయం ఏంటి తెలుసా? వాళ్ళకి తెలియదు, నాకు తెలుసు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏం తెలియదు, వారికి వాక్యం తెలుసు, నాకు వాక్యం తెలుసు. కానీ నేను వెళ్ళి వాళ్ళ మీద సీరియస్ అవ్వాలా, వారి మీద వేరే విషయాలు చెప్పరా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ విషయం ఏంటంటే రేపు జరిగే విషయాలు ఎవరు తెలుసు అంటే తెలియదు, దైవజనుడు తెలుసు. ఆమేన్. కొంతమంది ఎట్లుంటారంటే దైవజనుడు అంటే చీప్ అంటే ఎట్లా తెలుసా? ఏదో అట కనపన్న కూడా వందనాలు చెప్పారు. మీరు కాదంటే సీరియస్ ఉంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలా మంది నేను చూసిన కొంతమంది బయటికి బాగుంటారు, లోపలంతా వేరే ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ రోజులు ఎలా అంటే అంత దినాలు, చివరి రోజులు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే దైవజనుని ప్రయాస ఏంటంటే ప్రతి మనుషుని కూడా అమ్మ వినాలి, ప్రతి మనుషుని కూడా సంపూర్ణంగా చేసి క్రీస్తు యేసు ఎదుట నిలవబెట్టాలని ప్రయత్నిస్తాడు. అది ఇక్కడ అన్నాడు ఏమన్నా తెలుసా? అనేకులకు బుద్ధి చెప్పొచ్చు అన్నాడు. ఇప్పుడు వినాలి, ఉన్నది నోడు చెప్తే ఇష్టమా?
ఇప్పుడు నేను తప్పు చేశాను, అయ్యా నువ్వు పలానా విషయం తప్పు చేసావు, మీరే అది అలా చేయకూడదే తప్పు, రైట్, నాకు చెప్పావు. ఇప్పుడు చెప్పావంటే నన్ను నువ్వేమనుకుంటున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అర్థమైతే విషయం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుకనే నీకు చెప్పిన. ఎందుకు తెలుసా, సరి చేసుకుంటా బాగుపడతావని. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో గుమ్మం ఎదుట బుద్ధి చెప్పువారంట ఆ మనుషులు ఎట్లా చూస్తారంట, మనుషులంట అసహించుకుంటారంట వారిని, వారి లోపల ఏమిటంటే ఏదో ఒకటి ఫీలింగ్ పెట్టుకొని ఉంటారంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గుమ్మం ఎదుట నీకు బుద్ధి చెప్తున్నా వినాలి. ఎందుకు వినాలంటే నువ్వు సరిచేయబడాలి. ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు సరిచేయబడాలి, నువ్వు చక్కబడాలి. అప్పుడు ఏమవుతావంటే నువ్వు క్రీస్తు యేసు ఎదుట సంపూర్ణునిగా నువ్వు అవుతావు. అంటే అర్థమైంది తెలుసా ఇప్పుడు చెప్తున్న విషయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదవండి అయ్యా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. చూడండి, మనమందరం విశ్వాస విషయంలో, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో చూడు ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్తాం, హల్లెలూయా. చూడండి, ప్రభు దేవుని యొక్క పరిచర్య నిమిత్తము కొందరిని అపోస్తులుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపరులుగాను నియమించున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చెప్పేది మీరు కింద చెప్తారా? చెప్పలేదు. నీకు అప్పగించబడింది ఏందో, నీకు చెప్పింది ఏదో అది నువ్వు చేయాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎక్కడ నీలో ఏముండవద్దంటే నెగ్లిజెన్స్ ఉండొద్దు. ప్రైజ్ లార్డ్. ఎక్కడ నీలో ఏముండద్దు, నెగ్లిజెన్సీ అంటే తెలుగులో ఏంటి? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెయ్యొచ్చులే నో, పోవచ్చులే ఉండొద్దు, చెప్పొచ్చులే నో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు చేసేది, నువ్వు చెప్పేది, నువ్వు బోధించేది అయిపోవాలంతే. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఇక్కడ అన్నాడు కదా, క్రీస్తు యేసు ఎదుట సంపూర్ణంగా జరిగితే మాత్రం వినాలమ్మా. అందరూ విన్నాడా? నీళ్ళు ఏముండవద్దంటే మచ్చ, మరక, డాగు, కళంకం ఉండొద్దు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి మా వినాలి, యేసు ప్రభు వారు ఎలా వస్తున్నారో తెలుసా? పెళ్లి కుమారుడు వారు వస్తున్నారు. కొట్టుచప్పుడు గట్టిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ పెళ్లి కుమారుని వల్ల నీ దగ్గరకు వచ్చినప్పుడు, మన దగ్గరకు వచ్చినప్పుడు పెళ్లి కుమార్తె వల్ల నువ్వు నేను మనం కనపడాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ పెళ్లి కుమారుడు వస్తున్నప్పుడు పెళ్లి కూతురు ఎలా ఉంటుంది వినాలమ్మా? పెళ్లి కూతురు ఎలా ఉంటుంది? సిద్ధపాటు ఉంటుంది. నెంబర్ వన్ ఫస్ట్ సిద్ధపాటు ఉంటుంది. నెంబర్ 2 ఎక్కడెక్కడ నగలు ఉండాలో, ఎక్కడెక్కడ ఆభరణాలు ఉండాలో, ఎక్కడెక్కడ వడ్డానం ఉండాలో, ఎక్కడెక్కడ ఏమి ఉండాలో అర్థం మీకు సిద్ధపాటు కలిగి ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, అట్లా లేకుండా పెళ్లి కుమారుడు వస్తున్న టైంలో హడావిడి చేసుకుంటూ ఎక్కడ పనులు అక్కడ పెట్టుకొని ఎక్కడెక్కడ కూర్చున్నది అనుకో, పెళ్లి కుమారుడు చూసి ఏమంటాడు ఏమంటాడంటే ఇష్టం లేదేమో. నెంబర్ 1 అర్థమవుతుంది మీకు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇష్టం లేదేమో, అనవసరం ముందు వచ్చినా రాకున్నా బాగుండు ఇంకేనా అనుకుంటాడు. మీకు చదవవుతున్నా? ఇప్పుడు నేటి సంఘాలలో నేటి దినాలలో జరగబోయేది ఏంటంటే సిద్ధపాటు ఉన్నట్లా. పెళ్లికి సిద్ధపాటు అవుతున్నావు, ప్రయాణానికి సిద్ధపాటు అవుతున్నావు, వివాహానికి మ్యారేజ్కి సిద్ధపాటు అవుతున్నావు, మరి నిత్య రాజ్యానికి సిద్ధపాటు ఉందా? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం ఒక్కసారి చదివి పెడితే అక్కడ ఒక విషయం ఉంటుంది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో
ఏముందమ్మా? నరుల చెడుతనము నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల యొక్క ఊహ అంతయు ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి దేవుడు చూచి తాను భూమి మీద మనుషులు చేసినందుకు యెహోవా సంతానం నుండి ఆ తన ఉదయములో నూచుకొనెను. తలపైకి ఎత్తండి. దేవుడు భూమి మీద మనుషులు చేసినందుకు సంతాపపడుతున్నాడు, అంటే బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడంటే నువ్వు చేసే క్రియలు, నువ్వు చేసే ప్రవర్తన, నువ్వు ఆలోచించే విధానం, నువ్వు చెప్పే విధానం, నీ సంభాషణ ఎట్లా తెలుసా దేవుడు కోరినట్టుగా లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుడు చూసి సంతాపపడ్డాడు. ఎందుకు తెలుసా? వారి యొక్క హృదయం యొక్క ఆలోచనలు చిన్నప్పటి నుంచి ఎట్లా ఉన్నాయంట? చెడ్డగా ఉన్నాయంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ చివరి రోజుల్లో అంత్య దినాలు ఎట్లా తెలుసా? వెనుకగలి ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దైవజనుని ఒక కుటుంబం ఉందండి, చెప్తాను చూడండి. దైవజని ప్రయాస అని చెప్పాను కదా. ఇప్పుడు దైవజను ప్రయాస అంటే ఇతను కూర్చోబడుతున్నా నీకు చెప్పడు. మరొక నీకు నాకు వెనక కొన్ని గాయాలు అవుతున్నా నీకు చెప్పను. నిందలు, అవమానాలు, పోరాటాలు, శ్రమలు, ఒకవైపు లేనిపోని మాటలు ఎన్నో వస్తాయి. ఎన్ని తెచ్చి నీకడ అయిపోతుంది అని చెప్తాడా? దైవజను చెప్పడు. ఇవన్నీ పక్కన పెట్టి ఆ లోపల కుమిలిపోతే ఏడుస్తూ కూడా నీకేం చేస్తా తెలుసా? నీకున్న ముందు గాయాలను కట్టడానికి చూస్తాడు. కొట్టినప్పుడు గట్టిగా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దైవజనుని గురించి మనకు తెలియాలి. తెలిసినప్పుడే నువ్వు చేసేది నీకు అర్థమవుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొంతమంది ఎట్లుంటారంటే బాధ్యత లేకుండా, భారం లేకుండా నువ్వు ఎన్నాళ్ళు ఉన్నా అది మంచిది కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీకంటే ఒక భారం ఉండాలి, నీకంటే ఒక బాధ్యత ఉండాలి. నేను దేవుడు ఎక్కడ ఏర్పాటు చేశాడో, ఎందుకు ఏర్పాటు చేశాడో దాన్ని నువ్వు ఖచ్చితంగా చేయాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మోసే ఉన్నాడు. మోసే ఇజ్రాయెల్ ప్రజల్ని ఎన్ని సంవత్సరాలు నడిపించాడు? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఎట్లాంటి పాట పడాడు తెలుసా? చిన్న బాధ వస్తే, చిన్న గాయమైతే, ఏ మోసవయ్య నువ్వు, మమ్మల్ని చంపటానికి తెచ్చావా, మమ్మల్ని ఇక్కడ గాయపరచడానికి తెచ్చావా అని సనుగుతా ఉన్నారు, గొనుగుతా ఉన్నారు. విషయం వీళ్ళు అనే కొద్దీ మోస ఆడికెళ్తుంది తెలుసా? కుమిలి ఏరోట్లా దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ ప్రార్థన వస్తా ఉన్నాడు. ప్రభువా ఇస్తూ వచ్చింది, నేనేం చేయాలి ఆయన అడగటం, ప్రభు మాట్లాడటం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగూ నడిపిస్తుంటే వారికి ఆకలినప్పుడు ఏం చేశాడు? మన్నాన్ని కురిపించాడు. వాళ్ళకి మాంసం కావాలన్నప్పుడు ఏం కురిపించాడు? పూరేలను కురిపించాడు. వాళ్ళకి నీళ్ళు కానప్పుడు బండ నుంచి నీళ్ళు రప్పించాడు. ఆఖరికి చివరిగా ఎర్ర సముద్రం వెనుక ఉంది పెద్దది. వీళ్ళంటారు ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు, ఇదిరా ఇక్కడ తెచ్చా లాస్ట్కు అంతా అయిపోయి ఇక్కడ తెచ్చి దీంట్లో ముంచి చంపడానికి తెచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వినాలి, ఇక్కడ ముంచి చంపడానికి తెచ్చాడు. ఎవరు? దైవజనుడు మోసే. ఇప్పుడు మోసే అంటాడు, మా వినాలి, ఇక్కడ మోసే అంటాడు ఇంకా ఏమని తెలుసా? ఏమని అంటాడు? ఏమన్నాడు? అయ్యా ఎర్ర సముద్రం వచ్చింది, ఇన్ని దాటించావు, మరి ఏం చేయాలి? మోసే ఎందుకు భయపడుతున్నావు? నీ చేతిలో ఉన్న కర్రను చాపు. కొట్టు కట్టి చెప్పండి. హల్లెలూయా. కర్ర చాపగానే ఎర్ర సముద్రం 2 పాయలైంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. విషయం తెలుసా? ఈ మోసే ప్రజలను ఎక్కడ నడిపించమనంటే ప్రభు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపించమన్నాడు. ఇప్పుడు విషయం చెప్తా ఉన్నా. ఇప్పుడు అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపించమన్నాడు. ఇప్పుడు మనకేందంటే ఇప్పుడున్నటువంటి నేటి సమాజంలో, నేటి దినాలలో మనకేముందంటే నిత్య రాజ్యం ఉంది. కొట్టు కట్టి సప్పట్లు, హల్లెలూయా. ఆ నిత్య రాజ్యము చేరాలంటే నువ్వు ప్రయాసపడాలి. ప్రైజ్ లార్డ్, ప్రయాసపడాలి, పరిగెత్తాలి, పోరాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే చూడండి, ఈ చివరి రోజులలో, ఈ చివరి గడియలలో మనం ఉన్నాం. అయితే దేవుని ఎదుట ఉన్న మనము, నీకు ఏం అప్పగించావో, నీకు ఏమి ప్రభు నేర్పాడో, నేను ఎక్కడ పెట్టాడో అది ఖచ్చితంగా చేయాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది వినాలి, మొదట్లోనే బాగుంటుంది. వినండి, 3.5 సంవత్సరాలు అయింది నేను ప్రభు నమ్ముకొని. మా ఆత్మీయ తండ్రి గారితో ఎట్లుండో తెలుసా? మా వినాలి, ఆత్మీయ దైవజనంతో ఎట్లుండో తెలుసా? ఇదిగో చూడ
ఎట్లా బంధం ఉండేదంటే ఫస్ట్ లో మొదటి రోజులలో అంత దగ్గరగా ఉండేవాళ్ళు, కట్టబడి అంటారు అక్కడ కట్టబడి ఉన్నాం. అయితే ఒక 7-8 months అయిపోయింది మా వినాలి. ఆ మధ్యలో వచ్చేసరికి బాండింగ్ ఏమైందంటే కొంచెం కొంచెంగా దూరం అయింది. ఎందుకు చెబుతా. ఇప్పుడు అనేక మంది ఎట్లయిపోతారంటే మొదట్లో ఉన్న బాండింగ్, మొదట్లో ఉన్న ఐక్యత, మొదట్లో ఉన్న సహవాసం సొమ్మసి వెళ్ళిపోతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు తెలుసా అట్లా వెళ్ళిపోవడం కారణం ఏంటి తెలుసా? అనేక బోధలు నీ కళ్ళకి నీ చెవులకి వినబడుతున్నాయి. ఇది తప్పు, ఇది రైటు, అది కాదు, ఇది కాదని. అర్థమవుతుంది నీకు? ఇలా అర్థమవుతున్నప్పుడు అన్ని విన్నాం అనుకో, అన్ని తీసుకున్నాం అనుకో, ఏమవుతుంది తెలుసా? ఏమవుతావు? నీకే అర్థం కాదు. ఇది వినాలో అది నీకు అర్థం కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే ఈ విషయం మాకు తెలియదు. మా విషయం అర్థమవుతుందా? మా దైవజనులతో ఒక 1 year అయిపోయింది. ఫోన్ లేదు, ఏం లేవు. నిజం చెప్తున్నా, ఫోన్ లేదు, కనీసం ఫోన్ చేసిన రిసీవ్ కూడా లేదు. ఎట్లా అంటే ఎవరికి వారిగా అయిపోయారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దైవజనుడు ఇంత ప్రయాసపడుతున్నాడేమో వినాలి. దైవజనుడు ఇంత ప్రయాసపడుతున్నాడు, మా కోసం చెన్నై నుంచి ఇక్కడికి వస్తున్నాడు. మరి ఆయన ప్రయాసం ఎప్పుడు చూడలాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే కొన్ని అక్కడ నుంచి ఒక 2-3 నెలల తర్వాత దేవుడు దర్శించాడు మళ్ళీ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొత్తలో వాక్యం తెలియదు, నడిచేదాన్ని తెలియదు, పోయే మార్గం తెలియదు. అపవాది ఎన్నో చిక్కులు తీసుకొస్తాడు, ఎన్నో ఆటంకాలు చేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే మళ్ళీ ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభువులో ప్రార్థించిన తర్వాత అయితే ఇది నమ్మనివ్వండి, నిజంగా ఒక దైవజనుని ప్రయాస నాకు అర్థమైంది. పిల్లారా, కొట్టండి చెప్పండి గట్టిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అది ఏ ప్రయాస తెలుసా? సమయం నుంచి ఒకసారి ఆలోచించండి అమ్మా. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒక దైవజనుడు నీ దగ్గరకు వస్తున్నాడంటే, దేవుని వాక్కు నీకు అందుతుందంటే మీకు అర్థమవుతుందా? మనము ధన్యులము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ధన్యులము తెలుసా? దేవుడు అసలు దైవజనుడు ఎవరంటే దేవుని యొక్క ప్రతినిధి. ఎవరు? దేవుని యొక్క ప్రతినిధి. ఆ ప్రతినిధి మనకు ఎందుకు వాక్యం బోధిస్తాడంటే నీవు నిత్య రాజ్యానికి చేర్చడానికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ గాయాలన్నీ కడిగేది ఎవరంటే దైవజనుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నేను ఓదార్చి నువ్వు వెన్ను తట్టి నేను ముందుకు త్రోసేవాడు దైవజనుడు, కాపరంటే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రాబోయే రోజులలో ఏమవుతుందంటే నీకు ఏది వినాలో ఏది నమ్మాలో అర్థం కాని స్థితికి వెళ్ళిపోతావు. అందుకే పరిశుద్ధ గ్రంథం నీ చేతులు ఉన్నప్పుడే దీన్ని ధ్యానించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు పరిస్థితి బయట చూస్తే ఏం జరుగుతుంది తెలుసా? మన తెలుగు రాష్ట్రాలనే భూకంపాలు వస్తున్నాయి. వచ్చిన రాలేదా? ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి అంటే చివరి రోజులో ఉన్నావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చివరి గడియలో ఉన్నాం. దేవుడు అక్కడ బొంగుబాటంగా ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సమయం ఉన్నప్పుడు ఏం చేయాలంటే చక్కబెట్టుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ఒకసారి చివరి మాట మేము చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండానట్లు. ఇక్కడ చూడండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా? తాను నిలుచుచున్నానని తలంచిన వాడు పడకుండా ఉండునట్లు. అది ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఏమైతుందంటే జాగ్రత్త లేకుండా నువ్వు పడిపోతావు. ఏంటిది? ఎక్కడికైనా వెళ్తా ఉన్నావు, వెళ్తున్నప్పుడు నీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, నాన్న జాగ్రత్త అంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు దాన్ని కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఈయనట్టు వెళ్ళిపోతావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. జాగ్రత్త ఎందుకు చెబుతారంటే, నువ్వు జాగ్రత్త ఎందుకు తీసుకోవాలంటే నువ్వు పడిపోకుండా ముందుకు సాగిపోవాలి. ప్రైజ్ లార్డ్, చెప్పండి కూడా గట్టిగా గట్టిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు జాగ్రత్తగా నడవాలంటే ఇదిగో తాను నిలుచున్నాను తలంచుకున్నవాడు జాగ్రత్తగా
జాగ్రత్తగా చూసుకోండి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నిలుచున్నాను అనుకుంటున్నా కరెక్టే, ఈ నిలుపుదల చివరి వరకు ఉండాలి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అర్థమవుతుందా? ఇదిగో అనేక మంది ఎట్లా ఉండదు తెలుసా, అజాగ్రత్త వెళ్ళిపోతున్నారు. ఏమైందిలే, పోతే ఏమైందిలే, పోకుంటే ఏమైందిలే, చేస్తే ఏమైందిలే, చేయకుంటే ఏమైందిలే అనుకుంటా ఉన్నారు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జాగ్రత్త మనం లేకుంటే చాలా ఇబ్బంది పడతాం. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. జాగ్రత్త తీసుకోవాలి. తాను నిలుచున్నాడని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఎక్కడ పడిపోకుండా, అమ్మ వింటుందా, ఎక్కడ పడిపోకుండా, ఆత్మీయ జీవితంలో పడిపోవద్దు, దిగజారిపోవద్దు. దిగజారితే ఏమవుద్ది, ఏం జరుగుద్ది అంటావా? ఒక ఆయన అన్నాడు, మగనని ఒక ఆయన అంటాడు, ఏందయ్యా ఒక మాట అడిగయ్యా, ఏంటి, యవనస్తులు తప్పక తొట్టులతో అన్నారు కదా. కొంతమంది డౌట్ ఎట్లుంటాయంటే, సాతాన్ గాడు కూడా నీ వాక్యాన్ని బట్టి మోసం చేస్తాడు, జాగ్రత్త. వానికి కూడా వాక్యం తెలుసు, యేసు ప్రభుకి వాక్యం చెప్పినాడు వాడు, నేను వెళ్తా, నిన్ను ఆటలాడుతాడు వాడు, వాక్యం నీకు తెలియకుంటే అని వచ్చి అంటాడు, యవనస్తులు తప్పక తట్టుతారయ్యా, అందుకే మా ఊళ్ళు పోయారయ్యా. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. రోడ్లో వెళ్తున్నావయ్యా, స్పీడ్ బ్రేకర్ ఎందుకు వేశారు తెలుసా? ఎందుకు వేశారు? అక్కడ అనేక మంది తిరుగుతూ ఉంటారు, స్లో అవ్వాలని ఖచ్చితంగా కానీ అర్థం, అక్కడ జాగ్రత్త తీసుకొని అర్థం. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నువ్వు జాగ్రత్త తీసుకోకుండా నేను 100లోనే వాళ్ళు పోయినావు అనుకో, ఎగిరి పడతావు కింద బాల్లో. పడిన తర్వాత గాయాలు ఎవరికి? హాస్పిటల్ పోవాలి, సుమిలేయాలా, చెనకత్త జరుగుతుంది. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అంత కింద పడి అంత అవసరం, అదే నన్ను బ్రేక్ వేసుకుంటే అర్థమవుతుంది విషయం. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ ఎక్కాలో అక్కడ ఎక్కాలి. ఆమేన్. ఇష్టం వచ్చినట్టు పోతే ముందు నడవలేవు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు కరెక్ట్గా నడవాలంటే నీకేముండాలి, నీకు బోధించేవారు ఉండాలి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నువ్వు కరెక్ట్గా వెళ్ళాలంటే నీకు అనుభవం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఇప్పుడు మీరు కింద కూర్చున్న వాళ్ళమ్మా, మీరే కింద కూర్చున్న వాళ్ళు, నేను కూర్చొనేమో మీరు రండి ఒక వాక్యం చెప్తురా అన్నాను అనుకో, వస్తారా? ఇక అందరితో కాని పని, ఎందుకంటే ఒక అనుభవం ఉండాలి. ఆమేన్. నేను కొన్ని తీసుకొని కొన్ని అనుభవించి తద్వారా నేర్చుకున్నదే నేను మీకు ఇప్పుడు డెలివరీ చేస్తా ఉన్నా. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. డాక్టర్ కూడా కొంతమంది చంపిన తర్వాత డాక్టర్ అవుతారు, తెలుసా మీకు విషయం? బాగలేను చివరి స్థాయిలో చచ్చిపోవాలని ప్రాక్టీస్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని తీసుకొచ్చి చేపిస్తారండి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అట్లా ఉంటుంది. ఇప్పుడు దైవజనులతో తిరుగుతున్నప్పుడు, దైవజనులతో నడుస్తున్నప్పుడు, దైవజను యొక్క గుణ లక్షణాలు నేను తీసుకొని దాంతో నడుస్తూ వారు చెప్పిన దాన్ని ఫస్ట్ లోపడ్డా. ఆమేన్. లోపడాలంట. దురాశ గర్భం నుంచి పాపం కంటే పాపం పరిపక్వమైన మరణాన్ని కట్టదంట. యాకోబు రాసిన పత్రిక 1:12 ఉంటుంది. ఏమని తెలుసా? దురాశ గర్భమును ధరించి పాపమును కంటే పాపం పరిపక్వమై మరణం కంటది. ప్రకటన గ్రంథంలో ఒక జాబితా ఉందండి, మా వింటున్నా? ప్రకటన గ్రంథంలో ఒక జాబితా ఉంది. ఆ జాబితాలో నువ్వు నేను మనం ఉంటే ఈ భక్తి అవసరంలా నేను చెప్తున్నా. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఏ జాబితా చూద్దామా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ఒక మాట ఉంటుందండి, అది చూపించి నేను ముగిస్తాను. ఏమనుంది? ప్రకటన గ్రంథం ఒకటి చూడయా, ప్రకటన 21 పేజీ చదువు. 8 చదువు. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఏమన్నాడు? మన చదవండి, ఒక చూడండి ఏమన్నాడు, చెప్పమ్మా, చదువమ్మా. పిరికివారు అంటే ఎవరు? చెబితే వినాలి, చెబితే ఏమనుకుంటారేమో. దేవుని గురించి తెలుసు కూడా నువ్వు చెప్పలేకపోతున్నావంటే, మనం చేయలేకపోతున్నామంటే మనం ఎలాంటి వారం? పిరికివారం. అర్థమవుతుందా?
అరే వీడంత పిరికి పంద అంటారు, వినరు ఎక్కడైనా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పిరికి వారును అవిశ్వాసులు, విశ్వాసం కలిగిన వారు వేరు, అవిశ్వాసులు వేరు. అవిశ్వాసులు అంటే నమ్మి నమ్మక, చూసి చూడక, విని వినక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అసహ్యులు, ఎవరిని చూసి అసహించుకుంటా ఉన్నావు అనుకో, ఎవరిని చూస్తేనా నువ్వు అసహించుకుంటూ ఆందోళన పడుతున్నావు అనుకో. తర్వాత నరహంతకులు అంటే ఎవరు? కత్తితో కోసి చంపే వాళ్ళేనా? మరి కొట్టకుండా చంపకుండా, నరకకుండా చంపకుండా ఇంకొక నరహత్య కూడా ఉంది. ఏంటి తెలుసా? నరహంతకులు. యాకోబు రాసిన యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఆడన్నాడండి. ఏమన్నాడు? ఒకసారి చదవండి, అక్కడ అర్థమైంది మీ విషయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ఏమనుంది అక్కడ? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, తన సహోదరులను ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. అది అర్థమైందా? తర్వాత వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా? దైవజనుని ప్రయాసం గుర్తించాలంటే మొదటిగా అక్కడి నుంచి నేర్చుకోవడం చాలా ఉంటుంది. ఎందుకంటే దైవజనుని ప్రయాసం అంటే వినాలి, చూడు, చెప్పి వినట్టు వెళ్ళిపోయి కాదు, దగ్గరుండి నడిపించేవాడు దైవజనుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రతిదినము ప్రతి విషయంలో నీతో ఉండి నేను వెన్ను తట్టేవాడే దైవజనుడు. అంతే. రేపు రాబో దినంలో అబద్ధికులు వస్తారు. అప్పుడు ఏమి వింటావు? నువ్వేం తెలుసుకుంటావు? ఏది సత్యమని, ఏది అసత్యమని? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే దైవజనుని ప్రయాసం ఏంటంటే క్రీస్తు యేసు ఎదుట ప్రతి మనిషిని ఏం చేయాలంట? సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని ప్రయాస. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంతకాలంగా చర్చికి వస్తున్నావు, వినాలి, చర్చికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. నీలో అవిశ్వాసం ఉంటే, నీ అవిశ్వాసం ఉంటే నువ్వేం ఇంకా దేవుని నమ్మామా? నమ్మాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నమ్మాలి. అన్నింటికంటే ముందు తెలుసా, అంతటా అందరూ మారుమనసు పొందాలి, రక్షణ పొందాలి. అప్పుడే నిత్య రాజ్యం మనకి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ రాజ్యాన్ని మనం పొందాలంటే మొదటిగా ఏం చేయాలి? చెప్పిందని వినాలి. అతడు నిలిచి ఉన్నాడని ఏం చేయాలంట? తలంచుకున్నవాడు పడకుండా ఉన్నట్టు జాగ్రత్త పడాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎక్కడ పడాలి? ఎక్కడ పడదని? ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ఉండాలని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు అనిపిస్తుంది ఎట్లా అంటే, కొన్నిసార్లు మేము కూడా పడిపోయి చెడిపోయిన వాళ్ళం. తెలుసా విషయం? డైరెక్ట్ పైకి వచ్చిన వాళ్ళం కాదు. కొన్నిసార్లు ఎందుకు ప్రభా అని ఒక ప్రార్థన చేస్తాను, ప్రభా ఈ బ్రతికే వద్దు నన్ను తీసేసుకో ప్రభా అని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిజంగా ప్రభా నేను నీకు తగనయ్యా, ఈ జీవితం నాకు వద్దు ప్రభా, నన్ను చంపే ప్రభా, నా యొక్క మరణం నీకు మేలైతే, నా మరణం వలన కొందరు నీ దగ్గరికి వస్తున్నట్టయితే నన్ను తీసేసుకో ప్రభా అని ప్రార్థన చేస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే దైవజనుని గుర్తించాలి, నువ్వు తెలుసుకోవాలి. ఎట్లా నడుస్తుందో చెప్పు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీకు చేతులకు దండాలు పెట్టి చెప్తున్నా, ఎందుకు తెలుసా? రాబో రోజులు బహు భయంకరమైనవి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ భయంకర రోజులలో మనం ఉన్నాం కనుక దేవుని మాటకు విధేయత చూపాలి, దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. దైవ సేవకుని ప్రయాస మనం చూడాలి. ఒక్క విషయం నాకు బాధించింది తెలుసా? మీరు అమ్మని అనుకోండి, దైవ సేవకుడు చెన్నై నుంచి మన దగ్గరకు వస్తున్నాడంటే మా ఫ్యామిలీ కూడా గుర్తించాలి. ఒకప్పుడు మా అమ్మ నాన్న కూడా ఏం సేవకుడు రా, ఏం దేవుడు, ఏం ప్రార్థన రా అన్న వాళ్ళకి చెప్పిన, ఎట్లా చెప్తే ఎక్కదైనా మీకు మామూలు కదని వాళ్ళకి చూపించిన. ఏంటి తెలుసా? మా వింటుండ్రా, చెన్నై నుంచి ఒంగోలుకి వచ్చి తెల్లారుజాము 3 గంటలకు దిగి అక్కడి నుంచి గిద్దలూరు బస్ ఎక్కి 3 గంటలు జర్నీ చేసి ఇక్కడికి వచ్చేసరికి 11 అయ్యేది. అది మా ఆత్మీయ దైవజన ప్రయాస. కొట్టి చెప్పరు గట్టిగా, హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి. ఆ ప్రయాస, ఆ యొక్క ప్రయాణం మనం చేస్తే అర్థమైంది. ఈ విషయాన్ని నా దైవ సేవకులతో చెప్పిన, అయ్యా నిజంగా నన్ను క్షమించు, రియల్లీ ఐ లవ్ యూ అని చెప్పిన. ఎందుకు తెలుసా? అది గుర్తించాలి. మీకు అర్థమవుతుందా?
ఒక సేవకుడు ఎందుకు అంత దూరం నుంచి ఇక్కడికి వస్తున్నాడంటే అది నువ్వు ఆలోచన చేయాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక్క విషయం, నేను ఈ స్థితిలో నిలబడడానికి అసలు అర్హుడని కాదు, తగిన వాడిని కాదు, కానీ ఇక్కడ నిలబడటానికి మెయిన్ ఏంటంటే నా దైవజన్ ప్రయాస. ఒకటి చెప్పడు గట్టిగా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నన్ను నిలబెట్టాడుగా, సంతోషమా? అడగండి. ఎట్లా సంతోషం అవుతాయా? సిద్ధు ఉన్నాడు, ఇంకా నాన్న ఉన్నాడు, ఇంకా వాళ్ళు ఉన్నారు అంటున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దైవజన్ ప్రయాస ఆలోచించండి. దైవజనుడు గద్దించేది తెలుసా నేను సరి చేయడానికి? దైవజనుడు చెప్పినప్పుడు వినకుంటే ఏం చేయలేరు. ఎవరైనా చేస్తారా? ఏం సిద్ధు చేస్తావేనా? ఏం చేయలేరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ మాట దేవుడికి దీవించింది గాక. ఆమేన్. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. చిన్న ప్రారంభం చేసుకుందాం. ఒక నిమిషం.